పిఠాపురంలో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఉదంతంలో రాక్షసుడు సాదిక్ అనేవాడు అని తేలింది. ఏదైతే ఆ కుటుంబంలో నూకరాజు అసిస్టెంట్ ఇంజనీరు, ఆయన భార్య వృద్ధులైపోయారు. అంటే ఇంకా రిటైర్మెంట్ కాన్సెప్ట్ ఒక ఎత్తుంది. అదే సందర్భంలో వాళ్ళ అమ్మాయి, వాళ్ళ మనవడు, ఆ మనవడికి శిక్షణ ఇచ్చేందుకు తుపాకీ శిక్షణ, ఇతరత్ర ఫిట్నెస్ శిక్షణ ఇచ్చేందుకు పెట్టుకున్నటువంటి సాదిక్ అనేటటువంటి వ్యక్తి ఆ మనవడి తల్లి అయినటువంటి అమ్మాయి వీళ్ళ కుమార్తెతో వేరే విధంగా బిహేవ్ చేసి ఆ పైన అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి అమ్మాయి దగ్గర ఉన్నటువంటి కార్డులు అట్లాగే అమ్మాయి దగ్గర ఉన్నటువంటి సంపద అంతా దోచుకోవడంతో పాటు బెదిరించి వేధించి ప్రాణాలు తీస్తున్నటువంటి సందర్భంలో ఇక పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా లేఖ రాసి పెట్టడం అన్నది ఇక్కడ బయటపడింది. ఇప్పుడు అందులో వీళ్ళని దూకినటువంటి వాళ్ళని కాపాడడానికి ప్రయత్నించినటువంటి ఒక వ్యక్తికి కూడా నడుములు విరగడం ఇక్కడ మరొక ఆవేదనపరమైనటువంటి అంశం. రాహుల్ అనేటటువంటి వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీళ్ళని రక్షిద్దామని అతను కూడా దూకాడు. అతనికి అక్కడ కింద రాయి తగలటం మూలంగా నీళ్ళల్లో ఉన్నటువంటిది అతను ఇబ్బంది పడ్డాడు. అయితే వీళ్ళ మనవడికి మాత్రం ఈత రావడం వలన బతికిపోయాడు. కాకపోతే అతను ఇంకా కోలుకుని మాట్లాడే పరిస్థితిలో లేడు. ఈ ముందు వృద్ధులిద్దరూ కూడా దూకేశారు. ఆ తర్వాత ఆ పిల్లాడిని చేత్తో పట్టుకుని ఆ తల్లి కూడా దూకింది. అయితే పిల్లాడు యువతలకు వచ్చేసాడు. ఆ తల్లి ఇప్పుడు ఆ ముగ్గురు కొట్టుకుపోయారు. ఈ మొత్తం వ్యవహారానికి కుటుంబం చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తి అయితే సాదిక్ అన్నటువంటి విషయం తేలింది. ఇప్పుడు అతని కోసం గాలిస్తున్నారు.